హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యమాకల. ఈరోజు ఈ వీడియో ఎవరి కోసం అంటే బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. జనరల్గా మనం మన అకౌంట్ నుంచి మన ఏటీఎం కార్డు తోటి ఏటీఎంకి వెళ్ళి క్యాష్ తీసుకుంటూ ఉంటాం. అలాగే లేదా బ్యాంక్కి వెళ్ళి చెక్ రాసి క్యాష్ తీసుకుంటాం. లేదా కొంతమంది చెక్ లేని వాళ్ళు అయితే బ్యాంక్కి వెళ్ళి విత్డ్రా ఫామ్ ద్వారా వాళ్ళు క్యాష్ తీసుకుంటారు. ఈ విధంగా మీరు ఏ రకంగా మీరు క్యాష్ తీసుకున్నా మీ అకౌంట్ నుంచి మీరు సంవత్సరంలో 20 లక్షల లోపు మాత్రం తీయాలి. 20 లక్షలు దాటి మీరు క్యాష్ తీస్తే కనుక మీరు తీసుకున్న క్యాష్కి టీడీఎస్ పడుతుంది. అంటే టీడీఎస్ అంటే మనకి క్యాష్ విత్డ్రాల్స్ కూడా లిమిట్ ఉంది. అదేంటంటే మనకి సంవత్సరానికి 20 లక్షల లోపు మాత్రం మనం మన అకౌంట్ నుంచి డ్రా చేయాలి క్యాష్ పరంగా. అంటే మీరు ఏటీఎం కార్డుతో తీసుకున్నా, లేదా బ్యాంక్కి వెళ్ళి మీరు చెక్ రాసి తీసుకున్నా, లేదా మీరు విత్డ్రా ఫామ్ ద్వారా మీరు క్యాష్ తీసుకున్నా, మీరు మీ అకౌంట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే కనుక 20 లక్షల లోపు మాత్రం మీరు క్యాష్ తీసుకోవాలి. 20 లక్షలు దాటి మీరు పొరపాటుగా ఎక్కువ అమౌంట్ తీస్తే కనుక మనకి 1,02,000 చొప్పున మీకు టీడీఎస్ కట్ అవుతుంది. సంవత్సరం అంటే మనకి ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి మనకి సంవత్సరం మొదలవుతుంది. అలాగే తర్వాత సంవత్సరం మార్చ్ 31 వరకు కూడా ఈ సంవత్సరం ఉంటుంది. ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం కాబట్టి అంటే సంవత్సరం ఎండింగ్లో ఉన్నాం. అంటే లాస్ట్ ఇయర్ మనకి ఏప్రిల్ 1 సంవత్సరం మొదలైంది. అంటే ఏప్రిల్ 1, 2023లో మనకి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయింది. అలాగే మార్చ్ 31, 2024తో మనకి ఫైనాన్షియల్ ఇయర్ ముగుస్తుంది. మనం ఇప్పుడు లాస్ట్లో ఉన్నాం కాబట్టి ఫిబ్రవరిలో సంవత్సరం చివరిలో ఉన్నాం కాబట్టి మన అకౌంట్ నుంచి క్యాష్ విత్డ్రాల్స్ లిమిట్ ఆల్మోస్ట్ అందరికి కూడా అయిపోవడం జరిగింది. ఇది మీరు అందరూ గుర్తుంచుకోండి. కానీ చాలామంది తెలియక వాళ్ళ అకౌంట్ నుంచి జనరల్గా తీసుకుంటారు కదా క్యాష్. అలాగే వాళ్ళ అకౌంట్ నుంచి క్యాష్ తీసుకున్నారు. వాళ్ళు క్యాష్ తీసుకున్న 2 డేస్లో మరలా వాళ్ళ అకౌంట్ నుంచి అమౌంట్ కట్ అయిపోతుంది టీడీఎస్ అని చెప్పి. ఎలా కట్ అవుద్దంటే మనం 20 లక్షలు తీసుకొచ్చని చెప్పాం కదా. అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి ఈ సంవత్సరం మార్చ్ 31 వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే కనుక 20 లక్షలు మాత్రం క్యాష్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలియక మీరు మీ అకౌంట్ నుంచి 25 లక్షలు తీసారనుకోండి. ఫస్ట్ 20 లక్షలకి మన టీడీఎస్ ఏం పడదు. తర్వాత 5 లక్షలకి 2% అంటే 10,000 వరకు మీకు టీడీఎస్ పడుతుంది. ఇది ఎవరికంటే ఎవరైతే వాళ్ళ అకౌంట్కి పాన్ కార్డ్ లింక్ చేసుకున్నారో, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేదో వాళ్ళకి ఇది. అలా కొంతమంది అకౌంట్స్కి వాళ్ళ పాన్ కార్డ్ లింక్ ఉండదు. అలా కనుక మీ అకౌంట్ పాన్ కార్డ్ లింక్ లేకుండా మీరు తీసుకున్న అమౌంట్ 20 లక్షలు దాటితే కనుక పొరపాటుగా మీకు 1,20,000 చొప్పున మీకు టీడీఎస్ కట్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నాకు తెలిసిన ఆయన 5 లక్షలు తీసాడు. ఆయన ఒకేసారి క్యాష్ చెక్ ద్వారా ఆల్రెడీ ఆయనకి 20 లక్షల లిమిట్ అయిపోయింది. కానీ ఆయనకు తెలియలేదు. కానీ 5 లక్షలు డ్రా చేశాడు. 20% అంటే ఆయనకి 1,00,000 రూపాయలు ఆయనకి టీడీఎస్ పడిపోయింది. అంటే 1,00,000 రూపాయలు కట్ అయిపోయిందని టీడీఎస్ అని చూస్తాను. తీరా ఆయన అకౌంట్కి పాన్ కార్డ్ లింక్ లేదు. ఇలా ఈ విధంగా మీ అకౌంట్కి పాన్ కార్డ్ లింక్ లేకపోతే కనుక మీరు 20 లక్షలు దాటి తీస్తే కనుక 1,20,000 చొప్పున మీకు అమౌంట్ కట్ అయిపోతుంది క్యాష్ విత్డ్రాల్స్ టీడీఎస్ అది. అలాగే పాన్ కార్డ్ లింక్ ఉన్న వాళ్ళకి అయితే కనుక 20 లక్షలు దాటితే కనుక 1,02,000 చొప్పున వాళ్ళకి టీడీఎస్ పడుతుంది. ఎవరైతే గత 3 సంవత్సరాలుగా రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారో వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. వాళ్ళ అకౌంట్ నుంచి ₹1,00,00,000 వరకు కూడా క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. జనరల్గా అందరూ కూడా రిటర్న్స్ ఎవరు ఫైల్ చేయరు కాబట్టి ఇలా మనందరం కూడా ఖచ్చితంగా మన అకౌంట్ నుంచి ఏటీఎం ద్వారా తీసినా, లేదా చెక్ రాసి తీసుకున్న బ్యాంక్కి వెళ్ళి, లేదా చెక్ లేని వాళ్ళు విత్డ్రా ద్వారా క్యాష్ తీసుకున్నా ఖచ్చితంగా మన అకౌంట్ నుంచి మనం సంవత్సరంలో మనం 20 లక్షల లోపు మాత్రమే మనం క్యాష్ తీసుకోవాలి. ఈ సంవత్సరం అనేది మనకి ఏప్రిల్ 1 మొదలవుతుంది. అంటే మనకి లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 1, 2023లో మనకి సంవత్సరం మొదలైంది. అలాగే ఈ సంవత్సరం మార్చి 31, 2024 తోటి మనకి ఈ సంవత్సరం ముగుస్తుంది. ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరం ఎండింగ్లో ఉన్నాం మనం ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు మనకి క్యాష్ లిమిట్ అయిపోయి ఉంటుంది చాలా వరకు అందరికీ. ఒకసారి మీరు మీ అకౌంట్ నుంచి ఎంత అమౌంట్ డ్రా చేసుకున్నారో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుని 20 లక్షల లోపు ఉంటే కనుక మీరు క్యాష్ తీసుకోండి. ఒకవేళ పొరపాటుగా మీరు 20 లక్షలు దాటేస్తే కనుక ఇప్పటి నుంచి అని మీరు క్యాష్ తీసుకోవడం మీ అకౌంట్ నుంచి ఆపేయండి. ఎందుకంటే టీడీఎస్ కట్ అవుతుంది కాబట్టి. అలాగే మీరు నా సజెషన్ ఏంటంటే ఏం చేస్తారంటే మీరు ఎవరికైతే క్యాష్ ఇవ్వాలో వాళ్ళ అకౌంట్ అడిగి వాళ్ళ అకౌంట్కి అమౌంట్ పంపించండి. ఆ విధంగా పంపితే మనకి టీడీఎస్ కట్ అవ్వదు. అలాగే చెక్లు మీరు అకౌంట్ పే రాసి ఇవ్వండి సరిపోతుంది. ఈ విధంగా మీరు సంవత్సరం ఎండింగ్లో ఉన్నాం కాబట్టి ఈ విధంగా చేయండి. ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది కస్టమర్స్కి ఆల్రెడీ వాళ్ళు 20 లక్షల లిమిట్ అయిపోయింది. బహుశా మీకు కూడా దగ్గరలో ఉండొచ్చు. ఒకసారి చూసుకుని మీరు చెక్ చేసుకోండి. అలాగే నాకు తెలిసిన ఒక ఆయన అకౌంట్ నుంచి 20 లక్షలు డ్రా చేశారు. కానీ ఆయనకి తెలియక లిమిట్ దాటేసిందని ఆయన 70,000 డ్రా చేశారు. మరలా 70,000 అంటే ఆల్రెడీ ఆయన అకౌంట్ పాన్ కార్డ్ లింక్ ఉంది కాబట్టి 70,000 అంటే 2% కాబట్టి ఆయన అకౌంట్ నుంచి 1,400 టీడీఎస్ కింద 2 డేస్ తర్వాత కట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అకౌంట్కి పాన్ కార్డ్ లింక్ లేకపోతే కనుక 70,000 డ్రా చేస్తే కనుక 14,000 వరకు ఆయన టీడీఎస్ పడుతుంది. ఈ డిఫరెన్స్ మీరు తెలుసుకోండి. ఖచ్చితంగా మీరు మీ అకౌంట్కి పాన్ కార్డ్ లింక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే టీడీఎస్ ఎక్కువ పడుతుంది. లింక్ చేసుకోకపోతే కనుక 20 లక్షలు దాటితే కనుక టీడీఎస్ మీకు ఎక్కువ పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విషయాన్ని ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సత్యమాకల ఫర్ యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.